नमस्कार, शुभोदय बच्चों, कैसे हैं आप? मैं हूं राजशेखर और आप सभी का अपनी हिंदी कक्षा चैनल में स्वागत करता हूं। आज मैं आपको जिस देश में गंगा बहती है कविता का भाव समझाना चाहता हूं। इससे आगे हमने पिछले वीडियो में इस कविता के कवि के बारे में जाना और साथ में गीत भी सुना और मैं समझता हूं कि आपको वह गीत अच्छा भी लगा होगा और आपने सीख भी लिया होगा. మీరు ఆ పాటని కూడా నేర్చుకుని ఉండుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు మనము ఈ పాట యొక్క భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. तो चलिए शुरू करते हैं. ये हैं इस गीत की पहली पंक्तियां. हम यह गीत गाते हुए आज इसका సంపూర్ణ భావ समझ लेंगे. ఈ పాటని మనం పాడుకుంటూ భావం అంతా అర్థం చేసుకుందాం ఈరోజు. కవి చాలా అద్భుతంగా భారతీయుల యొక్క ప్రత్యేకతలన్నింటినీ వివరించడం జరిగింది. ఏవేం చెప్పారో చూద్దాం. होंठों पे सच्चाई रहती है जहां दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अभी इसमें हम नए शब्द पहचान लेंगे. होंठों पे, सच्चाई, दिल, सफाई, ये सब नए शब्द हैं और भी हो सकते हैं. तो देखते हैं. होंठ का अर्थ क्या है? होंठ का अर्थ है ओष्ठ, పెదవులు. होंठों पे, पे का अर्थ है पर. पर అంటే మీద, పైన అనే సందర్భాల్లో వాడతాం. पेड़ पर कौवा है, मेज पर किताब है అని చెప్పినప్పుడు పర్ ఎలా ఉపయోగిస్తున్నామో అలాగే కొన్ని సందర్భాలలో पे అని కూడా ఉపయోగిస్తారు. सच्चाई का अर्थ है सत्यता. आपने 7वीं कक्षा में सच्चा दोस्त पाठ पढ़ा था, याद रहा होगा. అయితే ఆ సచ్చా దోస్త్ అంటే అర్థం ఏంటి? నిజమైన స్నేహితుడు, ట్రూ ఫ్రెండ్ అని నేర్చుకున్నాం. సచ్ అంటే నిజం, సచ్చా అంటే నిజమైన. దానికి ఆయి అనే ఒక ప్రత్యయం చేరడం వలన సచ్చాయి ఏర్పడిందనమాట. ఆయి అనే ప్రత్యయం రావడం వల్ల సచ్చాయి అని అయింది. సచ్చాయి కా అర్థ హై సత్యత. పెదవుల పైన ఎక్కడైతే సత్యత ఉంటుందో అంటే అర్థం ఏంటి? జహా లోగ్ సచ్ బోల్తే హై, ఎక్కడైతే ప్రజలు నిజం చెప్తుంటారో, నిజమే మాట్లాడతారో, जहां दिल में सफाई रहती है. दिल का अर्थ है हृदय, मन. सफाई का अर्थ है స్వచ్ఛత. ఇది మీకు తెలుసు కూడా, స్వచ్ఛత అనేది, దిల్ అనేది కూడా తెలుసు మీకు. ఎక్కడైతే మనసు లోపల స్వచ్ఛత ఉంటుందో అంటే అర్థం ఏంటి? जहां लोगों के दिल निर्मल और स्वच्छ होते हैं. ప్రజల మనసులు నిర్మలంగా కల్మషం లేకుండా ఉంటాయో అలాంటి దేశం. తర్వాత हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఇక్కడ 4th లైన్ ముందు చెప్పుకున్నాం అనుకోండి మీనింగ్. जिस देश में गंगा बहती है, ఏ దేశంలో గంగా నది లాంటి పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తున్నాయో, हम उस देश के वासी हैं. वासी का अर्थ है నివాసి, रहने वाले, నివసించేవాడు. మేము అలాంటి దేశంలో నివసిస్తున్నాము అని చెప్తున్నాడు. అంటే మేము భారతదేశంలో ఉంటున్నాం సరే, కానీ ఎటువంటి భారతదేశము? ఎక్కడైతే ప్రజలు సత్యమే మాట్లాడుతుంటారో, ఎక్కడైతే ప్రజల మనసులు నిర్మలంగా కల్మషం లేకుండా ఉంటాయో, ఎక్కడైతే గంగా నది లాంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్నాయో, మేము అటువంటి దేశంలో నివసిస్తున్నాము అని చెప్తున్నాడు అన్నమాట. ఇది ఈ మొదటి పద్యం అంటే పల్లవి యొక్క భావం. अभी हम हिंदी में भी एक बात देखते हैं, इसका भावार्थ क्या है. कवि कहते हैं, जहां सब सच बोलते हैं, सभी के दिल स्वच्छ हैं, जिस देश में गंगा जैसी पवित्र नदी बहती है, ऐसे पवित्र भारत देश के हम रहने वाले हैं.
अभी हम गीत का अगला भाग देखते हैं. ఇది పాటలో మొదటి చరణము. ఇందులో కవి ఏం చెప్పారో తెలుసుకునే ముందు ఒకసారి పాడుకుందాం. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अभी इसमें हम नए शब्द पहचान लेंगे. కొత్త పదాలు ఏంటో వాటికి అండర్లైన్ చేసుకుందాం. మెహమాన్, జాన్, ज्यादा, लालच, गुजारा, सदियों और भी हो सकते हैं. మీకు ఏవి కొత్తవి అనిపిస్తున్నాయో అవన్నీ మీరు అండర్లైన్ చేసుకోండి, చెప్పినప్పుడు నోట్ చేసుకోండి. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. फर्स्ट 2 लाइन्स చూడండి. मेहमान जो हमारा होता है, मेहमान का अर्थ है अतिथि. మెహమాన్ కా అర్థ హై అతిథి. ప్రాచీన కాలంలో మనకి బస్సులు, రైళ్లు ఇలాంటి సాధనాలు లేని రోజుల్లో కాలినడకన వెళ్ళేవాళ్ళు మీకు అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు రాత్రి దాకా ప్రయాణం చేసి ఎక్కడో ఒకరి ఇంట్లో బస చేసి మరుసటి రోజు పొద్దున్న వీళ్ళు వెళ్తూ ఉండేవారు. అటువంటి సందర్భాలలో మన భారతీయ సంస్కృతి ఎలా ఉండేది అంటే అతిథి దేవో భవ అని చెప్పి భావించేవారు. అతిథి కో भगवान का रूप मानते थे और ऐसा मानते थे जैसे भगवान ही उनके घर में अतिथि के रूप में आया हो. భగవంతుడే వాళ్ళ ఇంట్లో అతిథి రూపంలో వచ్చారేమో అని అంతగా ఆదరించేవారన్నమాట. వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళ అతిథికి పెట్టి సంతృప్తి పరిచి పంపించేవాళ్ళు. ఇది భారతీయ సంస్కృతి. इसलिए यहाँ कवि कहते हैं मेहमान अर्थात अतिथि हमारे लिए जान से प्यारा होता है. जान का अर्थ है प्राण. जान అంటే ప్రాణాలు. అతిథి మాకు ఎలాంటి వాడు? जान से प्यारा अर्थात प्राणों से भी प्यारा. उसका भी अर्थ है అత్యంత ప్రియ. మాకు అతిథి అనేవాళ్ళు ఎంతో ప్రియమైన వాళ్ళు, మాకెంతో ఇష్టము. మేము వాళ్ళని హృదయపూర్వకంగా సత్కరిస్తాం. और क्या करते हैं? ज्यादा का नहीं लालच हमको. ज्यादा का अर्थ है बहुत. लालच दुराशा मतलब ज्यादा पाने की इच्छा, అత్యాశ అన్నమాట. మాకెవ్వరికి కూడా జ్యాదా లాలచ్ నహి, ఎక్కువ పొందేయాలి, మేము ఇంకా ఇంకా తెచ్చేసుకోవాలి, ఇలాంటి దురాశ, అత్యాశ మాకెప్పుడు లేదు. थोड़े में गुजारा होता है. गुजारा का अर्थ है నిర్వాహ, జీవన యాపన అంటారు చూసారా. థోడా అంటే కొంచెం, జ్యాదాకి వ్యతిరేక పదం అన్నమాట. అది విలోమ శబ్ద జ్యాదా, థోడా. థోడే మే గుజారా హోతా హై. మాకు కొంచెం ఉంటే కూడా మేము జీవన యాపన చేసుకుంటాము, అంతే తప్ప మాకు అత్యాశ ఉండదు. మా స్వభావం అటువంటిది. మాకున్నా లేకపోయినా అతిథిని మాత్రం తప్పకుండా మేము భగవంతుని ప్రతిరూపంగా భావించి వారిని ఆదరిస్తాము అని చెప్పాడు. यहाँ पर क्या कहते हैं? बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. सहना का अर्थ है सहन करना, అది తెలిసిందే. सदियों, सदी का अर्थ है शताब्दी. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. हमने उद्देश्य में भी जाना कि प्रकृति के पांचों तत्वों को देवी देवताओं के रूप में मानकर उनकी आराधना करने की एक प्रथा भारत में बहुत प्राचीन काल से चलती आ रही है. మనం పాఠమిక ఉద్దేశంలో తెలుసుకున్నాం కదా, ఈ ప్రకృతి తత్వాలన్నింటినీ దేవీ దేవతలుగా ఆరాధించేవాళ్ళు అనేసి. అందులో భాగంగానే మనం భూమిని ఏమంటాము? భూమాత అంటాం, లేదంటే భూదేవి అంటాం. మరి భూమాతకి మనం ఏమయ్యాము? బిడ్డలమయ్యాం. కాబట్టి बच्चों के लिए धरती माँ सदियों से मतलब शताब्दियों से बहुत कुछ सहन करती आ रही है. ఎలాగా? చరిత్రలో మనం చదువుకున్నాం, ఎన్నో శతాబ్దాల నుంచి విదేశీ రాజులు వాళ్ళు
దండయాత్రలు చేస్తూ వచ్చారు మన దేశం మీద. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, సభ్యతని చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేశారు. ఎంతో విధ్వంసం సృష్టించారు. అయినా సరే మన భూమాత ఏం చేసింది? అన్నిటినీ సహించుకుంది. ఎవరి కోసము? తన బిడ్డలైన మన కోసం అన్నట్టు. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు అనమాట కవి? భారతీయులు చాలా సహనం కలిగిన వాళ్ళు. ఎప్పుడూ కూడా వీళ్ళు సహిస్తూనే వచ్చారు తప్ప వీళ్ళు ఎవరిని కూడా బాధించలేదని చెప్తున్నాడు. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. శతాబ్దాల కాలం నుంచి ఎక్కడైతే భూమాత తన బిడ్డల కోసం అన్ని సహించుకుంటూ వచ్చిందో, జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది లాంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్నాయో, హమ్ ఉస్ దేశ్ కే నివాసి హై, మేము అటువంటి దేశంలో నివసిస్తున్నాము అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తెలుగులో భావం ఏంటో చూసేద్దాం రెండేసి లైన్లకి. మనకి అతిథులు ఎలాంటి వాళ్ళు? ప్రాణాలకి మించి ప్రియమైన వాళ్ళు. వాళ్ళని మనం భగవంతునికి ప్రతిరూపంగా భావించి వాళ్ళని ఆదరిస్తాము, సత్కరిస్తాము అని చెప్తున్నారు. మాకు ఎక్కువగా పొందాలనేటటువంటి ఆశ లేదు. కొంచెంలో కూడా మేము సంతృప్తిగా ఉంటాం తప్ప దురాశతో మాత్రం ఎప్పుడూ జీవితాన్ని గడపము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే భూమాత శతాబ్దాల నుండి సహించుకుంటూనే వచ్చింది అందరి కోసం. అంటే మేము ఎల్లప్పుడూ సహనం అనేటటువంటి ఆభరణాన్ని ధరించి ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా అసహనంగా ఉండము. ఇక్కడ పవిత్ర గంగానది ప్రవహిస్తోంది, అలాంటి దేశంలో మేము నివసిస్తున్నాము అని చెప్పి కవి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అభి హమ్ హిందీ మే భీ భావార్థ్ ఇస్కా దేఖ్తే హై. अतिथि हमारे लिए प्राणों से भी अधिक प्रिय होते हैं. हम लोगों को ज्यादा पाने की लालच नहीं रहती. हम थोड़े में ही अपना जीवन निर्वाह कर लेते हैं. यह धरती माँ जो सदियों से हमारे लिए अनेक कष्ट सहन करती आ रही है और जिस देश में गंगा जैसी पवित्र नदी बहती है, ऐसे पवित्र भारत देश के हम सब रहने वाले हैं. ये इस कवितांश का भाव है. तो चलिए हम आगे का गीत देख लेते हैं. कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, एक चीज यही जो रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. तो इसमें पहले हम क्या करेंगे? फिर से नए शब्दों को रेखांकित कर लेते हैं. కొత్తగా వచ్చిన పదాలను అండర్లైన్ చేద్దాం. इंसान, पहचानते, పూరబ్, కీమత్. మీకు ఇంకా తెలియకపోతే ఏమన్నా కొత్త పదాలు ఉంటే అండర్లైన్ చేసుకోండి, వివరించినప్పుడు నోట్ చేసుకోండి. कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. कुछ लोग ऐसे हैं जो ज्यादा जानते हैं, मतलब बहुत पढ़ लिख कर होशियार बन गए हैं. जानते हैं అంటే తెలుసుకోవడం, తెలియడం. కొంతమంది ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ తెలియడం అంటే బాగా చదువుకొని తెలివైన వాళ్ళు అయిపోయారు. లేకిన్ ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హై. కానీ ఇన్సాన్ అంటే మనిషి, మనిషిని వాళ్ళు తక్కువగా గుర్తిస్తున్నారు. పహచాన్తే హై అంటే ఏంటి? పహచాన్నా మీన్స్ టు రికగ్నైజ్, గుర్తించుట. మనిషిని వాళ్ళు తక్కువగా గుర్తిస్తున్నారు అంటే అర్థం ఏంటి? చదువుకోవడం అలాంటి విషయాల్లో చాలా తెలివిగా ఉంటున్నారు, కానీ ఎదుటి వ్యక్తిని గుర్తించడంలో, గౌరవించడంలో విఫలమైపోతున్నారు అన్నమాట. కానీ మేము ఎటువంటి వాళ్ళము? ఏ పూరబ్ హే పూరబ్ వాలే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. యహ్ పూరబ్ హై. పూరబ్ కా అర్థ హై పూర్వ దిశ, తూర్పు. మనం చూస్తున్నట్లయితే భారతదేశం ఎక్కడ ఉంటుంది? దునియా కే మాన్చిత్ర మే భారత్ పూరబ్ కి తరఫ్ హోతా హై. తూర్పు వైపున కదా ఉంటుంది ప్రపంచ పటంలో. మన భారతదేశం తూర్పు దేశం. అందుకని కవి ఏమంటున్నాడు? యహ్ పూరబ్ హై और यहाँ के रहने वाले हम पूरब वाले हैं. ఇక్కడ నివసించే వాళ్ళం మేమందరం కూడా తూర్పు వాళ్ళము. మేము హర్ జాన్ కి కీమత్ జాన్తే హై.
जान का अर्थ है प्राण, మాకు ప్రతి ప్రాణం విలువ తెలుసు. कीमत का अर्थ है మూల్య, कीमत का अर्थ है మూల్య అంటే మాకు ప్రతి ప్రాణం విలువ తెలుసు. ఇక్కడ చూడండి ఒకటే వాక్యంలో జాన్ అని ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా జాన్తే అని వచ్చింది. అంటే జాన్ కి రెండు అర్థాలు అన్నమాట. ఒకటి ప్రాణము, క్రియ రూపంలో చెప్పాలంటే జానన తెలుసుకొనుట. ఇక్కడ మాకు ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు అని చెప్తున్నారు. दूसरे पद्य में क्या है? मिलजुल के रहो और प्यार करो, एक चीज यही जो रहती है. మీరు కలిసిమెలిసి ఉండండి, మిల్జుల్ కే రహో కా అర్థ హై కలిసిమెలిసి ఉండండి, और प्यार करो అంటే ప్రేమగా ఉండండి. एक चीज यही जो रहती है, మాకు తెలిసింది ఇది ఒక్కటే ఇక్కడ. हम सब आपस में बहुत ही प्रेम पूर्वक मिलजुल कर रहते हैं, बस यही जानते हैं, इससे ज्यादा कुछ नहीं. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అలాంటి పవిత్ర భారతదేశంలో ఉంటున్నాం మేము. కాబట్టి మాకు ప్రేమగా ఉండడమే తెలుసు తప్ప మాకు విద్వేషాలు తెలియవు. మానవుల విలువ మాకు బాగా తెలుసు, ప్రాణం విలువ తెలుసు అని చెప్తున్నారన్నమాట. యహా దేఖ్తే హై తో ఇస్మే జ్యాదా, దానికి వ్యతిరేక పదము కమ్ ఉంది. మరి ఇందాకటి పోయంలో మనం ఏం చెప్పుకున్నాము? జ్యాదా థోడా అని కూడా చెప్పాను నేను. ఎందుకు అలా చెప్పానంటే ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్స్ లో పోయం ఇచ్చి ఆ పోయంని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని వ్యతిరేక పదాలు రాయమంటున్నారు. అందులో మరి ఆ పోయంలో థోడా ఉంది కాబట్టి మీరు అక్కడ రాయొచ్చు, ఆ సందర్భానికి సూట్ అవుతుంది. కానీ జ్యాదాకి విలోమ శబ్దం ఏంటి అని అడిగినప్పుడు మాత్రము కమ్ కరెక్ట్ గా సూట్ అయ్యే వర్డ్ అన్నమాట. అలాగే పూరబ్, पूरब का विलोम शब्द क्या होता है? पश्चिम. पूरब का विलोम शब्द पश्चिम. प्यार, प्यार का अर्थ है प्रेम, प्यार का विलोम शब्द नफरत. ఈ విధంగా विलोम शब्द వచ్చాయన్నమాట. तो अभी हम अंत में इस गीत का भाव हिंदी में भी एक बार देख लेते हैं. कवि कहते हैं, कुछ लोग जो ज्यादा पढ़ लिख कर होशियार बन जाते हैं लेकिन इंसान को कम पहचानते हैं, अर्थात मानवता भूल जाते हैं. यह पूरब का देश है और हम पूरब के रहने वाले हर प्राण का मूल्य जानते हैं. यहाँ एक ही बात रहती है कि सब आपस में मिलजुल कर प्यार से रहो. हम ऐसे देश के रहने वाले हैं जिस देश में गंगा जैसी पवित्र नदी बहती है. अभी हम सुनते हैं इस गीत का अंतिम चरण. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने. अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अभी हम नए शब्द पहचानते हैं. गैर, अपनाया, मतलब, ये सब नए शब्द हैं. जो जिससे मिला सीखा हमने, మాకు ఎవరి దగ్గర నుండి ఏం లభిస్తే అది నేర్చుకున్నాం. సీఖనే కా అర్థ హై నేర్చుకొనుట. అంటే భారతదేశానికి ఎన్నో దేశాల నుంచి ఎన్నో సంస్కృతి సభ్యతలు కలిగిన వాళ్ళు, భాషలు మతాలకి చెందిన వాళ్ళు వచ్చారు. కానీ మనం ఏం చేసాం? వాళ్ళందరి దగ్గర నుండి నేర్చుకోదగిన అంశం ఏదైనా ఉంటే నేర్చుకున్నాం. గైరోं को भी अपनाया हमने, गैर అంటే ఏంటి అర్థము? पराया. पराये लोगों को भी हमने क्या किया? अपनाया, अपना बनाया. अपनाना అంటే ఏంటి? స్వీకార్ కర్నా, అప్నా బనానా, తన వాళ్ళుగా చేసుకున్నాం మేము. అంటే వాళ్ళు ఏ మతం వాళ్ళైనా, ఏ సభ్యత సంస్కృతులకి చెందిన వాళ్ళైనా, పరాయి వాళ్ళందరినీ కూడా మేము ఏం చేస్తాం? మా సొంత మనుషులుగా మాలో మేము కలుపుకుని నడుచుకున్నాం. అంత గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళం మేము. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, మేము ఎప్పుడు కూడా मतलब के लिए, मतलब का अर्थ है स्वार्थ,
మతలబ్ అంటే అర్థం, కానీ ఇక్కడ స్వార్థం అనే పదంలో, స్వార్థం అనే భావంలో ప్రయోగించడం జరిగిందనమాట. మేము మా వ్యక్తిగత స్వార్థం నెరవేర్చుకోవడం కోసం అంధే హోకర్ రోటీకో నహి పూజా, గుడ్డివాళ్ళం అయిపోయి అంటే విచక్షణ జ్ఞానం మర్చిపోయి రోటీకో నహి పూజ, మేము ఐశ్వర్యాలని కొలవలేదు. అంటే అర్థము, మా స్వార్థం పూర్తి చేసుకోవడం కోసం మేము ఎప్పుడూ కూడా ఎవరి చెంతన చేరి వాళ్ళని మెప్పించి మా యొక్క పనులు పూర్తి చేసుకోవడము, ఇలాంటి నీచ కృత్యాలు మేము చేయలేదు అని చెప్తున్నాడు అనమాట. అబ్ హమ్ తో క్యా సారీ దునియా సే కహతీ హై, ఇప్పుడు మేమేంటి, మొత్తం ప్రపంచమే ప్రపంచంతో చెప్తోంది భారతీయులు ఇంత గొప్పవాళ్ళు అనేసి. మేము సొంతంగా చెప్పుకోవట్లేదు. సారీ దునియా కహ రహీ హై, దునియా సే కహ రహీ హై कि भारतवासी इतने अच्छे लोग हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఏ దేశంలో గంగా లాంటి నిర్మలమైన పవిత్రమైన నదులు ప్రవహిస్తున్నాయో అటువంటి పవిత్ర భారతదేశంలో మేము అందరం జీవిస్తున్నాం. కాబట్టి మా వ్యక్తిత్వం కూడా అంత గొప్పది అని చెప్పి కవి ఈ యొక్క పద్యంలో చెప్పడం జరిగిందనమాట. तो अभी हम हिंदी में भी इसका भावार्थ एक बार देख लेते हैं. कवि कहते हैं, हम हमेशा जहां से भी सीखने को कुछ मिले तो सीखते रहे. हमने हमेशा परायों को भी अपना समझकर स्वीकार किया, किसी से भी दुश्मनी नहीं रखी. हमने कभी भी अपना स्वार्थ पूरा करने के लिए मूर्ख होकर किन्हीं वैभवों का साथ नहीं दिया, अर्थात अपना काम निकालने के लिए किसी की झूठी प्रशंसा नहीं की. यह बात हम तो क्या सारी दुनिया से कह रही है. हम ऐसे देश में रहते हैं जिस देश में गंगा जैसी पवित्र नदी बहती है. इस प्रकार इस कविता में कवि ने भारतीयों की अनेकों विशेषताओं का वर्णन किया है. तो एक बार हम देखते हैं कि भारतीयों की विशेषताओं का वर्णन कवि ने किस प्रकार किया है. भारतीयों के होंठों पर सच्चाई रहती है और भारतीयों के दिल स्वच्छ रहते हैं. अतिथि इनके लिए प्राणों से भी प्रिय होता है और ये अतिथियों का अत्यंत आदर करते हैं. इन्हें लालच नहीं रहती है, थोड़े में ही जीवन निर्वाह कर लेते हैं. ये मानवता का मूल्य जानते हैं. ये सबसे मिलजुल कर और प्रेम पूर्वक रहते हैं. ये हमेशा सबसे कुछ न कुछ सीखते हैं. इन्होंने परायों को भी अपना बनाया है. ये कभी अपने स्वार्थ के लिए मूर्ख होकर किसी का भी झूठा पक्ष नहीं लिया. इस प्रकार कवि ने భారతీయోं की విశేషతాओं का वर्णन किया है. పరీక్షల్లో ఒక్కొక్కసారి మిమ్మల్ని భారతీయులకు విశేషతల గురించి రాయమన్నప్పుడు ఇందులోంచి మీకు నచ్చిన పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. तो बच्चों, ये रहा आज का हमारा पाठ, जिस देश में गंगा बहती है. और आशा करता हूं कि आप सभी को यह पाठ अच्छी तरह से समझ में आ गया होगा और कवि श्री शैलेंद्र कुमार जी का आशय भी आपने अच्छी तरह से समझा होगा. भाषा की बात का एक छोटा सा अंश रह गया है, उसके लिए मैं एक वीडियो बनाऊंगा, वह भी आप देखना और पाठ को पूरी तरह से समझ लेना. ठीक है. और मैं आप सभी को एक छोटा सा सुझाव देना चाहता हूं, ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ రోజు మనం పాఠంలో భారతీయుల్లో ఉండేటటువంటి మంచి మంచి విశేషతలు, గుణాల గురించి తెలుసుకున్నాం. కానీ మనందరికీ కూడా తెలుసు, పాఠం వింటున్నంతసేపు కూడా ఇలాంటి గుణాలు భారతీయుల్లో అందరిలోనూ లేవు అని. మరి ఇప్పుడు ఆ గుణాలని నెలకొల్పడం అనేది ఎవరిది బాధ్యత? కవి ఒకప్పటి భారతీయుల్లో అలాంటి ప్రత్యేకతలు ఉండేవి కాబట్టి అవన్నీ రాశారు. మరి వాటన్నింటినీ నెలకొల్పడం మనందరిది బాధ్యత కాబట్టి, మీలో ఎలాగ మంచి మంచి గుణాలు ఉంటాయి అది నాకు తెలుసు,
వాటితో పాటుగా ఇంకొక 2 విశేషతలు మనం ఏవేవైతే పాయింట్స్ చెప్పుకున్నామో అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక 2 ప్రత్యేకతల్ని మీరు జీవితంలో ఆచరణలోకి తీసుకొస్తానని చెప్పేసి దృఢంగా సంకల్పించండి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇలాగని ఆశిస్తున్నాను. तो अगले वीडियो में फिर मिलेंगे. बहुत बहुत धन्यवाद. नमस्कार.